నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. 3 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రి స్పందించారు అనే వార్త వచ్చింది. దేని గురించి అనే అనుమానం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నది బండి భగీరథ్ మీద కేసు, బండి భగీరథ్ పెట్టిన కౌంటర్ కేసు, వీటి మీదనే కదా నడుస్తున్న కదా. ఒక అబద్ధపు కేసు, ఒక బాధితురాలు ఆక్రందనతో ఆక్రోశంతో పెట్టిన కేసు. దాదాపు ప్రచారమేమో బయట ప్రచారం మొత్తం హనీ ట్రాప్ అనే ప్రచారం జరిగింది. ఒక మైనర్ అమ్మాయి, ఒక బాలిక హనీ ట్రాప్కు ప్రయత్నించిందని ఒక దుర్మార్గమైన ప్రచారం బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు ప్రచారం చేశాడు. తండ్రి కూడా ప్రచారం చేశాడు. దాన్ని మీడియా ప్రచారం చేసింది. సిగ్గులేని మీడియా, తెలుగులో సిగ్గులేని మీడియా మొత్తం బండి సంజయ్కి జీ హుజూర్ అంటూ తమ జర్నలిస్టిక్ ఆత్మగౌరవాన్ని ఆయన కాళ్ళ ముందు పెట్టింది. మీడియా, మేజర్ మీడియా మొత్తం. కొందరు మౌనంగా ఉండి ఆయనకు మద్దతు తెలిపారు, కొందరు నిర్లజ్జగా ఆయనకు మద్దతు తెలిపారు. ఒక బాలిక, అసహాయురాలు, మోసపోయిన బాలిక, అత్యాచారానికి గురైన బాలిక, ఆమె మీద అనేక ఆరోపణలు చేస్తూ అనరాని మాటలు అంటూ కొన్ని ఛానళ్ళు దుర్మార్గమైన దాడి చేశాయి. విక్టిమ్నే బ్లేమ్ చేశాయి. 8వ తారీఖు కేసు నమోదైతే అతని మీద, అది కూడా కేసు ఎలా నమోదైంది ఇంతకు ముందు కూడా చెప్పాను వీడియోలో. ఆ వీడియో గురించి కూడా చెప్పాలి. ఆ వీడియో రెస్ట్రిక్ట్ అయింది. నా వీడియో, నేను చేసిన వీడియోనే కాదు, బండి భగీరథ్కు వ్యతిరేకంగా చేసిన యూట్యూబ్ వీడియోలు దాదాపు మెజారిటీ వీడియోలు రెస్ట్రిక్ట్ అయినాయి. ఒకటి, ఆ రెస్ట్రిక్ట్ అవ్వడం వల్ల అది ముందుకు పోదు, పెద్దగా ఎవరి దగ్గరికి పోదు. ఆ వీడియో ఎవరు పెద్దగా చూడలేరు, వ్యూస్ తక్కువ వస్తాయి. డబ్బులు వస్తాయా రాదా సమస్య కాదు ఇక్కడ. ప్రజల దగ్గరికి వీడియోలు వెళ్తున్నాయా లేదా, వెళ్ళకుండా చేయగలిగారు. ఎవరు చేశారు, ఏ పై స్థాయి వాళ్ళు ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారు అనేది కూడా మనం ఆలోచించాలి. కొన్ని వీడియోలు బ్లాక్ కూడా అయినట్టు తెలుస్తున్నది. ఇప్పుడు దాని మీద 8వ తారీఖు జరిగితే ఇంతకాలానికి, అది కూడా 8వ తారీఖు కేసు పెడితే 5-6 గంటలు తాత్సారం చేసి పోలీసులు, పెట్ బషీరాబాద్ పోలీసులు ఇన్ఫర్మేషన్ బండి సంజయ్కి అందించారని సమాచారం ఉంది, ఆరోపణలు వస్తున్నాయి. ఆ సమాచారం ఆధారంగా బండి సంజయ్ తన కొడుకుతోని ముందే వీళ్ళ పేట్ బషీరాబాద్లో వీళ్ళ కేసు తీసుకోక ముందే అక్కడ కేసు నమోదైపోయింది. హనీ ట్రాప్ అనే ఒక కథ అల్లి, అద్భుతమైన సినిమా కథ అల్లి ఒక కేసు నమోదైపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది, చట్ట ప్రకారం ఫస్ట్ కేసు బండి భగీరథ్ అయిపోయింది. తర్వాత వీళ్ళ కేసు 6-7 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి 2వ కేసు అయిపోయింది. కావాలని దుర్మార్గంగా పోలీసులు వాళ్ళంతలో వాళ్ళు చేస్తారా? వెనకాతల రాజకీయ నాయకులు ఆడించకుండా పోలీసులు ఆడతారా? అనుమానం లేదు. పోలీసులు వాళ్ళంతలో వాళ్ళు ఏది చేయరు. చిన్న వాళ్ళ మీద చాలా చేయొచ్చు. ఇటువంటి కేసులు రాజకీయ నాయకులు, వాళ్ళ బాసులు, పై బాసులు ఏది చెప్తే అది మాత్రమే చేస్తారు. పేట్ బషీరాబాద్ పోలీసులైనా, కరీంనగర్ పోలీసులైనా. 8వ తారీఖు పోక్సో కేసు పెడితే ఇప్పటి వరకు దాని మీద చలనం లేదు. పోక్సో కేసు పెట్టిన వెంటనే ఏం జరగాలి, మేజిస్ట్రేట్ దగ్గర ఆ బాలిక వాంగ్మూలం నమోదు చేయించాలి. ఇప్పటివరకు అది జరగలేదు. ఎవరి మీద అయితే కేసు పెడతారో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, అది కూడా జరగలేదు. పోక్సో కేసులో కూడా ఇలా జరగకపోతే ఇంకా ఈ దేశంలో ఏం న్యాయం మాట్లాడాలి, ఏం న్యాయం గురించి ఆలోచించాలి, ఎవరికి న్యాయం దొరుకుతుంది అనుకోవాలి. అసలు 8వ తారీఖు జరిగితే ఇవాళ 11వ తారీఖు, 3-4 రోజుల తర్వాత ముఖ్యమంత్రి స్పందించారని ఒక వార్త. స్పందించాడంటే బహిరంగంగా స్పందించాలి, ఇప్పటివరకు స్పందించాడని ఒక వార్త. ముఖ్యమంత్రి సీరియస్ అయ్యాడని ఒక వార్త. తక్షణం విచారణ చేపట్టాలని డీజీపీ సివి ఆనంద్ను ఆదేశించిన రేవంత్ అనేది ఒక వార్త వచ్చింది. 8వ తేదీ ఫిర్యాదు చేసి ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన డీజీపీని ప్రశ్నించాడని, సీరియస్ అయ్యాడని. డీజీపీ ఏమో ప్రధానమంత్రి మోడీ పర్యటన ఉన్నందువల్ల పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో ఉన్నారు కాబట్టి ఈ కేసు విషయం పట్టించుకోలేదు అనేది డీజీపీ సివి ఆనంద్ ముఖ్యమంత్రికి చెప్పారనేది వార్త. ఇందులో నిజాల గురించి మనకు తెలియదు, మీడియాలో వచ్చిన వార్త. ఒకవేళ ఇదే నిజమైతే తెలంగాణలోని పోలీసులు మొత్తం ప్రధానమంత్రి భద్రతగా పోయారని అనుకోవాలా మనం? అసలు ఇక పోలీసులు లేరు అంటే ప్రధానమంత్రి ఒకవేళ తెలంగాణకు వస్తే ఇక్కడ రాష్ట్రం మొత్తం దొంగలు వీరవిహారం చేయొచ్చు. అసాంఘిక శక్తులు, వాళ్ళు చెప్తుంటారు అసాంఘిక శక్తులు రాష్ట్రంలో ఏమైనా చేయొచ్చుగా, ఎందుకంటే పోలీసులు ఉండరు.
పోలీసులు మొత్తం ప్రధానమంత్రి దగ్గర ఉంటారు. మొత్తానికి రేవంత్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశాడు ఈ మొత్తం వ్యవహారం తేల్చడానికి. ఈ వ్యవహారం తేల్చడానికి సిట్ ఏర్పాటు చేయడం అనే అవసరం ఉందా? పోక్సో కేసు ఒక మైనరు తల్లిదండ్రులు కేసు పెడితే స్పందించకుండా 3-4 రోజుల తర్వాత ఇప్పుడు సిట్ ఏర్పాటు చేయడం అంటే పాత సిట్ల వ్యవహారం ఏమైందో మనం కళ్ళ ముందు కనబడట్లేదా? ఏ సిట్ అయినా ఇప్పటి వరకు సిట్ వేసిన తర్వాత దాని మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఈ సిట్ ఏర్పాటు చేసింది నేరస్తులను శిక్షించడానికా, రక్షించడానికా? దేనికోసం సిట్? ఎవరిని రక్షించడానికి సిట్? ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది కాబట్టి నీ మిత్రుడని నేనే ఎందుకు అంటున్నా అంటే ప్రియమిత్రాన్ని మొన్నే మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. ఈ మిత్రుడైన బండి సంజయ్ని రక్షించడానికా, బండి సంజయ్ కొడుకును రక్షించడానికా? ఎవరి కోసం సిట్? విక్టిమ్ పట్ల, బాధితురాల పట్ల కనీసం మీకేమైనా గౌరవం ఉందా? ఆమె భావాల పట్ల, ఆమె పడిన బాధల పట్ల, ఆమె అనుభవించిన బాధల పట్ల కనీసం ఏమైనా మీరు స్పందిస్తున్నారా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పాల్సింది పోయి సిట్ వేస్తారా? సిట్ ఎన్ని రోజులు నడుస్తుంది సిట్? తర్వాత తేల్చేదే ఉంది. అందరూ మర్చిపోతారు. ప్రజలు అలవాటే మీకు. అందరూ మర్చిపోతారు. అందరూ మర్చిపోయిన తర్వాత సిట్ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ మీ దగ్గర ఆఫీస్లో ఉంటుంది. ఈ లోపు లీకుల ద్వారా పత్రికలన్నింటిలో వస్తూ ఉంటుంది. అమ్మాయి ఇలా చేసిందట, సిట్ బయటపెట్టింది. సిట్ ఏం బయట పెట్టదు, లీకులు ఇస్తుంది. మీడియా ఆ లీకులకి ఒక లీక్ 10 దానికి జత చేసి ప్రచారం చేస్తుంది. ఇప్పుడే ప్రచారం చేస్తుంది అమ్మాయిని, విక్టిమ్ని బ్లేమ్ చేస్తూ, విక్టిమ్ మీద దాడి చేస్తూ. ప్రధాన మీడియా మొత్తం విక్టిమ్ మీద దాడి చేస్తున్నది. రేపు సిట్ ఏర్పాటయ్యి విచారణ క్రమంలో కూడా జరిగేది ఇదే. ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడానికే సిట్ వేసినట్టున్నారు, నిజాలు తేల్చడానికి కాదు. నిజాలు తేల్చదలుచుకుంటే ముందు కేసు పెట్టండి, భగీరథ్ మీద కేసు పెట్టి జైల్లో తేయండి ఫస్ట్. అదే వేరే వాళ్ళ విషయంలో అయితే ఇలా చేసేవాళ్ళ? ఒక అమ్మాయి, ఒక మైనరు కేసు పెట్టిన వెంటనే లోపలేరు తీసుకెళ్ళి. ఎంతమంది మీద అలా కేసులు పెట్టి లోపలేయలేదు మీరు? మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి వాంగ్మూలం ఎందుకు రికార్డ్ చేయలేదు మీరు? ఎందుకు తీసుకెళ్ళలేదు మేజిస్ట్రేట్ దగ్గరికి? అదే వేరే ఏ పవర్ లేకుండా, ఏ డబ్బు లేని వాళ్ళు, పవర్ లేని వాళ్ళు అయితే ఈ పాటికి ఏం చేసేవాళ్ళు మీరు? కొంతమంది పోలీసు అధికారులు అయితే ఎన్కౌంటర్ చేసి పడేసేవాళ్ళు కదా. పేదవాడికైతే ఒకలా న్యాయం, ఇలా అధికారం ఉన్న వాళ్ళకైతే ఇంకొక న్యాయమా? ఇదేనా చట్టం చెప్తున్నది? ఈ సిట్ వల్ల ఏదో ఉపయోగం ఉంటుంది అనేది అయితే ప్రజలు నమ్ముతారని నేను అనుకోను. తెలంగాణ ప్రజలకు అలవాటు. ఎన్ని సిట్లు వేశారు ఇప్పటి? ఇందాకే హరీష్ రావు మాట్లాడాడు, బీఆర్ఎస్ నాయకుడు. 10 సిట్లు వేసి ఉంటారు. ఆ రిజల్ట్ చెప్పండి. ఇప్పటివరకు 10 సిట్లు ఏమయ్యాయి? దేని మీద చర్యలు తీసుకున్నారా? సిట్లు వేసిన తర్వాత విచారణ జరిపి రిపోర్ట్ ఆధారంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏం లేదు. వాటి గురించి చెప్పండి. దీన్ని సాగదీయడానికి తప్ప, ఈ కేసును సాగదీసి మేమేదో చేశామని చూపించుకోవడానికి తప్ప సిట్ దేనికి పనికిరాదు. అసలైన నేరస్తులు తప్పించుకోవడానికి సిట్ పనిచేస్తుందేమో అని అనుమానాలు వస్తున్నాయి. ముందు అరెస్టు చేయకుండా ఒక దుర్మార్గుణ్ణి, ఆయన చరిత్ర మొత్తం అట్లనే ఉన్నది. చరిత్ర మొత్తం ఆయన దుర్మార్గాలు కనబడుతున్నాయి. ఆయన కొత్తగా ఇవాళ ఏదో చేశాడని కాదు, ఆయన చరిత్ర అలాగుంది. ఆయన కౌంటర్ రిపోర్ట్ ఇవ్వడంలోనే, హనీ ట్రాప్ అనే రిపోర్ట్ ఇవ్వడంలోనే దుర్మార్గం కనబడుతున్నది. అటువంటి దుర్మార్గాన్ని తీసుకెళ్లి లోపలేయకుండా, కేసు పెట్టకుండా మీరు సిట్తో కాలయాపన చేయడం అంటేనే ఇందులో ఏదో మతలబు ఉన్నది. ఆ మతలబు ఏంటో కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇదే ప్లేస్లో బండి సంజయ్ కొడుకు కాకుండా ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి అరెస్ట్ అయిపోయేది, మేజిస్ట్రేటు వాంగ్మూలం అయిపోయేది, జైల్లో ఉండేవాడు కదా. అప్పుడు ప్రధానమంత్రి కాదు, ఎవరు వచ్చినా పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు కదా మీరు. ప్రధానమంత్రి భద్రతే, ఈ పని చేయడానికి పోలీసులు లేరా? ఇంత అన్యాయమా? ఇంత అన్యాయం ఇవే నిజాలని నమ్మాలన్నా మేము? ఇక కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక పోస్ట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో. ఇంత నిజంగా వీళ్ళు ఏం ఆలోచిస్తారో అర్థం కాదు. ఇది హోంశాఖనా, బాధ్యతారహిత శాఖనా అని పోస్ట్. మీరు రాష్ట్ర హోంశాఖ గురించి అనుకునేరు కాదు, కేంద్ర హోంశాఖ గురించి. ఆ ట్వీట్ ఏంటంటే, దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత కలిగిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోనే స్వయంగా ఒక చట్ట ఉల్లంఘన చోటు చేసుకుంది. మరి ఇప్పుడు సామాన్య పౌరులకు రక్షణ ఎక్కడ? తన సొంత కుమారుడిపైనే పోక్సో వంటి తీవ్రమైన కేసులు నమోదైన నేపథ్యంలో ఏ నైతిక విలువలతో బండి సంజయ్ తన పదవిలో కొనసాగుతున్నారు? ఇది రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి ట్విట్టర్లో వేసిన ప్రశ్న. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఒక్క విషయం అర్థం చేసుకోండి. మీరు బండి సంజయ్ పదవిలో ఎలా కొనసాగుతారు, ఇంత దుర్మార్గం జరిగిన తర్వాత అని మాట్లాడుతున్నారు కదా. ఆ దుర్మార్గం జరిగితే, మన రాష్ట్రంలో జరిగితే
మన హోంశాఖ ఏం చేస్తున్నది దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకు ప్రశ్నించట్లేదు? మన హోంశాఖ మంత్రి ఎవరు? హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డే కదా ముఖ్యమంత్రి. హోంశాఖ కూడా ముఖ్యమంత్రిదే కదా ఇప్పుడు. మరి ఆయన గురించి కనీసం మాట్లాడకుండా, హోంశాఖ గురించి మాట్లాడకుండా బండి సంజయ్ ఒక్కడిని అనడంలో అర్థమే ఉంది. బండి సంజయ్ని ఖచ్చితంగా అనాలే. ఆయన రాజీనామా చేయాలి డిమాండ్ చేశారు. మీరు రాజకీయమైన డిమాండ్ ఓకే. బండి భగీరథ్ చేసిన దుర్మార్గమైంది అంతే, అది ఓకే, మేము కూడా అదే అంటున్నాం. కానీ చర్య తీసుకోవాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర హోంశాఖ ఏం చేస్తుంది? దాని గురించి మాత్రం మాట్లాడరా? ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపీఎస్, గతంలో ఐపీఎస్గా చేసిన ప్రవీణ్ కుమార్ చెప్తున్న విషయాలు ఒక్కొక్కటి వింటూ ఉంటే దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. ఇది 8వ తారీఖు మొదలైన విషయము కాదు, మనకు తెలుసు, చాలా కాలంగా సాగుతున్నది ఇది. కానీ ఈ విషయాలన్నీ బండి సంజయ్కి తెలుసు. బండి సంజయ్ ఈ కేసును వాళ్ళు కేసు పెట్టకుండా చేయడానికి చాలా ప్రయత్నం ముందే చేశాడు అనేది ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక మాజీ జర్నలిస్టు, ప్రస్తుత బీజేపీ నాయకుడు, మొన్నటిదాకా జర్నలిస్టుగా ఉన్న తను మధ్యవర్తిత్వం వహించాడు ఈ మొత్తం కేసులో. కేసు పెట్టకుండా సెటిల్మెంట్ చేయడానికి చేశాడు అని మాట్లాడుతున్నాడు ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడు, ఆయన నాకు కూడా బాగా తెలిసిన వ్యక్తి, ఆ మాజీ జర్నలిస్టు. ఆయన వీడియో చూడండి ఒకసారి. గతంలో V6 ఛానల్లో పనిచేసిన సంగప్ప అనే జర్నలిస్టు ప్రస్తుతం బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే కూడా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఏప్రిల్ పోయిన నెల 22 తేదీల్లో బాధితురాలి కుటుంబాన్ని కలిశాడు. ఇది ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. సంగప్ప అని ఒకప్పుడు V6లో పనిచేసిన ఒక జర్నలిస్టు గత 3 సంవత్సరాల నుంచి బీజేపీలో అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఈ సంగప్ప గారు ఏప్రిల్ నెలలో 22 నుంచి 20వ తారీఖు మధ్యలో ఈ సంవత్సరం ఈ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న బండి సంజయ్ గారి ఇంటికి వీళ్ళను తీసుకుపోయినరు. ఆ అమ్మాయి తన బాధంతా వెళ్ళబుచ్చుకున్నది. ఇగో మీ కొడుకు నన్ను ఇడివంగా చేసిండు, ఇగో వీడియోలు ఇట్లున్నాయి, చాటింగ్లు ఇవి ఉన్నాయి, అవన్నీ ఉంటే బండి సంజయ్ గారు చెప్పింది ఏందా అంటే, ఆ అమ్మ నాకు చెప్పిందండి. బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే, మీరు మీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో ఏందో నాకు తెలియదు, నేను మాత్రం దీనికి ఒప్పుకునే సవాలే లేదు. ఇంకోటి కూడా మీకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా, నేను మా బీజేపీ పార్టీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేస్తే నా కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా నా సంగతి ఏందో మీకు అర్థమైంది కదా. రేపు మీ మీద ఏం జరిగినా అమ్మలా నేను రెస్పాన్సిబుల్ కాదు, నకరాలు చేయకూరి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఏదైనా సెటిల్ చేసుకుందాం అని చెప్పి భయపెట్టించి పంపించిండట. ఇది సంగప్ప గారి సమక్షంలో జరిగింది. బాధితురాలి కుటుంబాన్ని కలిసి వాళ్ళందరినీ తీసుకొని జూబ్లీ హిల్స్లో ఉన్న బండి సంజయ్ ఇంటికి వచ్చాడు. బండి సంజయ్ ఇంటికి వాళ్ళని తీసుకొచ్చాడు. ఆ సమయంలో బండి సంజయ్ వాళ్ళని విపరీతంగా బెదిరించాడని. ఆ అమ్మాయి బండి సంజయ్ కొడుకు భగీరథ్ తనకి ఎన్ని మెసేజ్లు చేశాడో, ఎన్ని వీడియోలు ఉన్నాయో వాళ్ళ దగ్గర, ఆయన ఏమేం చేశాడో తన పట్ల, ఎంత దారుణంగా ప్రవర్తించాడో అన్ని విషయాలు బండి సంజయ్ దగ్గర చెప్పుకుంటే బండి సంజయ్ మీరెన్నైనా చెప్పండి, నేను మీ పెళ్ళికి అయితే ఒప్పుకోను, మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో ఈ మాట కూడా ఆయన అన్నాడని వాళ్ళ అమ్మ తనకు చెప్పిందని ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో నేను పెళ్ళికి ఒప్పుకోను, నా సంగతి మీకు తెలియదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించాడట. ఇది బండి సంజయ్ తనకు చెప్పిందని. అలా మాట్లాడుతూ అమ్మాయి వాళ్ళ అమ్మతోని బండి సంజయ్ చెప్పిన మాటల గురించి, నన్ను బీజేపీ అధ్యక్షుడి పదవి నుంచి పార్టీ తీసేసినప్పుడు నా కోసం 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నా సంగతి ఏందో అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి నేనేంటో అర్థమవుతుంది కదా, తర్వాత ఏమైనా మీకేమైనా జరిగితే నాది బాధ్యత కాదు, నక్రాలు చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, కావాలంటే సెటిల్మెంట్ చేసుకుందాం అని బెదిరించి ధమ్కి ఇచ్చి పంపించాడని ఆ అమ్మాయి తల్లి ప్రవీణ్ కుమార్కి చెప్పిందని ప్రవీణ్ కుమార్ అంటున్నాడు. ఇవన్నీ నిజాలైతే ఖచ్చితంగా ఈ కేసులో బండి భగీరథే కాదు, బండి సంజయ్ కుమార్ కూడా నిందితులు అవ్వాలి, ఆయనను కూడా చేర్చాలి అనేది ప్రవీణ్ కుమార్ డిమాండ్. ఇంకా సంగప్పను కూడా చేర్చాలి అనేది మధ్యవర్తిగా వహించాడు కాబట్టి ఆయన డిమాండ్.
ఇంకా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. బండి సంజయ్ గారి కొడుకు బండి సాయి భగీరథ్, ఆయన మిత్ర బృందం ఎలాంటిదో నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన, ఈ రౌడీ గ్యాంగులు ఎలా ఉంటాయనేది, గూండా గ్యాంగులు ఎలా ఉంటాయనేది వీడియోల సాక్ష్యాలతో సహా తెలంగాణ ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేశాను. వీళ్ళ మిత్రులందరూ కలిసి ఒక షరతులు పెట్టుకున్నారట, బెట్టింగ్. ఎట్లా మనం అమ్మాయిలను పడేయాలి, సోషల్ మీడియా ద్వారా అందమైన అమ్మాయిలను ఎట్లా మన వలలో వేసుకోవాలని దోస్తులందరూ కలిసి షరతులు పెట్టుకొని స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లలో పింగులు చేసుకుంటా, మంచి మంచి ప్రొఫైల్స్కు పింగులు చేసుకుంటా, నేను ఆ కులమే, నువ్వు ఆ కులమే, మన ఇద్దరం ఒకటే కులం, మనందరం ఇట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు అని చెప్పి ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ను, మీకు మంచి స్టేటస్ ఉంటుంది, అది ఇది అని చెప్పేసి షరతులు పెట్టుకొని అమ్మాయిలను తమ ఉచ్చులోకి లాగిండ్రు. బండి భగీరథ్ ఆయన స్నేహితులు బెట్టింగ్లు వేసుకునేవాళ్ళంట. బెట్టింగ్లు అంటే దేని మీద, క్రికెట్ మీదనో ఇంకో దాని మీదనో కాదు, అమ్మాయిల విషయంలో బెట్టింగ్స్. ఎవరు అమ్మాయిలను పడేస్తారు, ఎవరు అమ్మాయిలను ట్రాప్ చేసి తమ వశం చేసుకుంటారు అనే విషయంలో బెట్టింగ్లు వేసుకునే వాళ్ళని సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను వంచి ట్రాప్ చేసి తమ వలలో వేసుకునే వాళ్ళని వాళ్ళ అమ్మ చెప్పింది అని ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. ఇవన్నీ నిజమే అయితే మామూలు బీజేపీ నాయకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు బేటీ బచావ్ అనే మోడీ నినాదం ఏమవుతున్నట్టు? నిన్న మోడీ వచ్చి పోయాడు కదా, బండి సంజయ్ పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. బండి సంజయ్ కొడుకేమో అమ్మాయిల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని బేటీ బచావో నినాదం ఇస్తారు వీళ్ళు? బేటీ పడావో సరే, వాళ్ళ మూక ఎలాగూ చదువుకొని ఇవ్వకుండా చేస్తారు స్త్రీలని, చదువుకొని కథలు మాత్రమే చెప్తారు బేటీ పడావని. బేటీ బచావో అయినా కనీసం పట్టించుకుంటారా? వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న ఏ రాష్ట్రంలోనైనా అమ్మాయిలు ధైర్యంగా బతకగలుగుతున్నారా? ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏంది, బీహార్ పరిస్థితి ఏంది, మధ్యప్రదేశ్ పరిస్థితి ఏంది? ఎక్కడైనా గుండెల మీద చేసుకొని బతకగలుగుతున్నారా? రోడ్డు మీద స్వేచ్ఛగా నడవగలుగుతున్నారా? ఆ పరిస్థితుల్లో బేటీ బచావ్ అని నినాదాలు ఇవ్వడం అర్థం ఉందా? ఒక బేటీని అన్యాయం చేసిన వ్యక్తిని, అతనికి సపోర్ట్ చేస్తూ ఆ బేటీని మరింత వంచడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ బేటీ బచావ్ గురించి కథలు చెప్తున్నావు. నమ్మాలి ఇది? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సరే డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు, డీజీపీగా సీరియస్గా తీసుకుంటారని మీడియా వార్తలు రాస్తుంది. అందులో నిజాలేంటో తెలియదు. రేవంత్ రెడ్డి నిజంగానే సీరియస్గా ఈ కేసు పట్టించుకుంటాడా? మోడీతో ఉన్న దోస్తానా, సంజయ్తో ఉన్న దోస్తానా వల్ల గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బాలకృష్ణని కాపాడినట్టు కాపాడతారా? తెలియదు, అనుమానాలే. కాపాడవచ్చు, కాపాడకపోవచ్చు, అది వేరే విషయం. కానీ చట్టం అనేది ఒకటి ఉంది కదా, కానూన్ కా హాత్ లంబా అవుతాయని కథలు చెప్తుంటారు వీళ్ళందరూ. చట్టం తన పని తను చేసుకుపోతుంది. చట్టం పనిని చెయ్యనీయకుండా కదా మీరు చేస్తున్నారు. కేసు పెట్టడానికి వచ్చిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను 5-6 గంటల పాటు ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా అక్కడ కూర్చోబెట్టడం, ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే తప్ప కేసు బుక్ చేసుకోకపోవడం. మరి చట్టం ఏమైంది? చట్టం తన పని ఎందుకు తను చేసుకోలేదు? ఆ చట్టాన్ని కాపాడే వాళ్ళ పోలీసులే సమాచారం ఇచ్చి ఈ అమ్మాయి మీద కేసు పెట్టించారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎవరి కోసం ఉన్నది చట్టం? చట్టము తన పని తను ఎందుకు చేసుకోవట్లేదు? ఎప్పుడు కూడా చట్టం తన పని తను చేయదు. చట్టాన్ని కాపాడే వాళ్ళు చట్టంతో పని చేయిస్తారు. వాళ్ళు చట్టాన్ని కాపాడే విధంగా కాకుండా, పేదల కోసమో బాధితుల కోసమో కాకుండా, బాధించే వాళ్ళ కోసం, అణిచేసే వాళ్ళ కోసం, దోచుకునే వాళ్ళ కోసం, ధనవంతుల కోసం పనిచేస్తున్నంత కాలం చట్టం ఇలాగే ఉంటుంది. చట్టం తన పని తను చేయదు. అదేమో జీవం ఉన్నది కాదు. పుస్తకాల్లో ఉన్నాయి చట్టాలంటే, అదేం జీవం లేదు దానికి. అది నడవలేదు, మాట్లాడలేదు. దాని తరపున మనమే మాట్లాడాలి, దాని తరపున మనమే నడవాలి, దాని తరపున కోర్టుకు మనమే పోవాలి. కాబట్టి చట్టం తన పని చేసుకుంటుంది అనేది బోగస్ స్టేట్మెంట్, ట్రాష్. చట్టాన్ని సరిగ్గా పని చేయించాల్సిన వాళ్ళు పోలీసులు. వాళ్ళు సరిగ్గా పని చేయనప్పుడు, వాళ్ళ రాజకీయ నాయకుల ప్రభావంతో, వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిడితో వాళ్ళు సరిగ్గా పనిచేయనప్పుడు మనం ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి దుర్మార్గులను మన దేశంలో, రాష్ట్రంలో అమ్మాయిలను నాశనం చేస్తున్న బెట్టింగ్లు వేసుకోవడం ఏంటి? అమ్మాయిల మీద బెట్టింగులు ఇంత అసహ్యకరంగా ప్రవర్తిస్తూ, ఈయన చరిత్ర కూడా తక్కువేం కాదు. గతంలో పబ్బును
లీజుకో రెంట్కో తీసుకొని ఒక రోజంతా అల్లకల్లోలం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈయన మీద కేసు కూడా ఉంది. ర్యాగింగు, దెబ్బ కొట్టడము, దాడులు చేయడం, హింస. ఇంత దుర్మార్గమైన నా కొడుకు నా కుటుంబాన్ని రాజకీయాల కోసం ఈడుస్తారని సంజయ్ మాట్లాడుతుంటాడు. ఆయన అడ్డం పెట్టుకొని, బండి సంజయ్ని అడ్డం పెట్టుకొని ఈయన చేస్తున్నది అసలు దుర్మార్గం. కొడుకు చేస్తున్నది దుర్మార్గం. బండి సంజయ్ చేస్తున్నది ఏం గొప్ప విషయం ఏం కాదు. ఆయన కూడా విద్వేషాలు రెచ్చగొడతాడు. కొడుకేమి ఇట్లా అమ్మాయిలను నాశనం చేస్తాడు. ఇది వాళ్ళ చరిత్ర. నిజంగానే సీరియస్గా పట్టించుకుంటే, ప్రజల పట్ల ఏమైనా ప్రేమ ఉంటే, బాధితుల పట్ల కనీసం స్పందన ఉంటే, సున్నిత హృదయం ఉంటే రేవంత్ రెడ్డి సీరియస్గా కేసు తీసుకొని బండి భగీరథను అర్జెంట్ జైల్లో దోసేయాలి. బెయిల్ రాకుండా చేయాలి. అందులో ఇంకో ఆరోపణలు కూడా వస్తున్నాయి. చట్టం పెట్టారు కానీ పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చే కొన్ని రకాల సెక్షన్స్ పెట్టారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే దాన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళను బయట ఉంచకూడదు. బయట ఉంచితే మరింత రెచ్చిపోతారు. మాకేం కాదు, మా ఫాదర్ ఉన్నాడు, మా నాయన ఉన్నాడు, కేంద్ర మంత్రి, ఎవ్వడేం చేయలేడు మనని ఆ ధైర్యం ఉండకూడదు వాళ్ళకి. వాళ్ళని జైల్లో వేసేయాలి. జైల్లో వేసి ఇట్లాంటి వాళ్లకు మా ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళ పట్ల చూస్తూ కూర్చోదు అనే సిగ్నల్ పంపించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మాటలేనా, చేతలు కూడా చేస్తాడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.